ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. 2019లో ఇండిపెండెంట్గా ఎల్లాపూర్ ఎంపీటీసీగా గెలిచినాం. అందులో భాగంగా కీసడపల్లె, రారంపల్లె, ఎల్లాపూర్, నక్కపల్లె ఈ 5 మరి డెవలప్ చేసినాం. కీసడపల్లిలో 15 లక్షల సీస్ రోడ్ చేసినాం. పోషమ్మకాడ ఎంపీటీసీ కోట నుండి 1,50,000 పెట్టి బోరింగ్ చేసినాం. మండలేశ్వర స్వామి రజకులకు ఆ టెంపుల్ కాడ 1,50,000 పెట్టి బోరింగ్ చేసినాం. అందులో మరి చిన్నూరులో 4 లక్షలు పెట్టి సైడ్ డ్రైన్ రోడ్డు వెడల్పు చేసి సైడ్ డ్రైన్ నిర్మాణం చేసింది. అదే రాజరాంపల్లిలో ఎంపీటీసీ కోటలో ప్రైమరీ స్కూల్కు కాంపౌండ్ వాల్ పెట్టి నిర్మించడం జరిగింది. అందులో భాగంగా రాజరాంపల్లిలో పాత గ్రామ పంచాయతీ ముందట సైడ్ డ్రైన్ నిర్మాణం చేసిన, కొత్త గ్రామ పంచాయతీ ముందట సైడ్ డ్రైన్ నిర్మాణం చేసిన. మరి రాజరాంపల్లి తండాలో 2 సైడ్ డ్రైన్ నిర్మాణం చేసిన. ఎల్లాపూర్లో దాదాపు 2-3 కలిసి పార్ట్నర్షిప్లో ₹1 కోటి పనిచేయడం జరిగింది. ఆ ఎల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు కానీ సైడ్ డ్రైన్లు కానీ మరి వెటర్నరీ హాస్పిటల్కు అక్కడ ఎల్లాపూర్లో పలస్తర చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 3 గ్రామాలలో పర్సనల్గా కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇంకా ఇతరత్ర వ్యక్తిగతంగా ఏ పనులున్నా చేసి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రజెంటు మరి కీసడపల్లె గ్రామంలో సర్పంచ్గా నిలబడినాను, పోటీ చేసి నిలబడినాను. ఇందులో మరి నాకు 2వ నంబరు కత్తెర గుర్తు వచ్చింది. మరి ఇంతకుముందు ఎట్లా చేసినా ప్రజలకు ఎట్లా చేసిందో, ప్రజలతో ఎట్లా మెలిగిందో మరి అదేవిధంగా ఇప్పుడు నన్ను కీసడపల్లె గ్రామ ప్రజలు గెలిపిస్తే అంతకంటే ఎక్కువ పనులు చేసి చూపిస్తానని హామీస్తున్నాను. మరి నేను రాజకీయంలో మరి సర్పంచ్గా 1995లో కీసడపల్లె గ్రామ ప్రజలు గెలిపించడం జరిగింది. మరి 1995 నుండి ప్రజెంట్ వరకు 30 సంవత్సరాలు నాకు వ్యవసాయ భూమి లేదు, ఏది లేదు. మరి నేను ఎప్పుడంటప్పుడు 3 గ్రామాల ప్రజలకు కానీ, కీసడపల్లె గ్రామ ప్రజలకు కానీ రాత్రి కానీ ఎప్పుడంటప్పుడు మరి కీసడపల్లె గ్రామస్తులకు ఏ పని కానీ నేను ఎంబడిపోయి ఆఫీసులల్లో పని చేయించుకొని వచ్చి వాళ్ళకి చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు అవసరం ఉంటే కరీంనగర్ కానీ, జైతాలు కానీ, హైదరాబాద్ కానీ మరి ఎమ్మెల్యేల దగ్గర కానీ, ఎంపీల దగ్గర కానీ పోయి నిధులు మంజూరు తీసుకొచ్చి నిర్మాణం చేయడం జరిగింది. నాకు వ్యవసాయం లేదు, ఏది లేదు. నేను 24 గంటలు మీరు ఎప్పుడంటే అప్పుడు మీ తోటి వచ్చి మీకు పని చేసి పెడతానని నేను మరి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నేను ప్రజాసేవకునిగా మరి అంతకంటే మరి నన్ను గెలిపిస్తే చేస్తానని నేను హామీ ఇస్తున్నాను.